స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పతనమైంది. మరింత సమాచారం స్టాక్ మార్కెట్ల నిపుణుడు సుందర్రామరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి మార్కెట్ల పతనానికి కారణాలేంటి? ఈ రోజు వరల్డ్ వైడ్ గా మార్నింగ్ నుంచి కూడా కొంచెం డల్ గా ఉన్నాయండి మార్కెట్స్. బట్ ట్రంప్ ఎప్పుడైతే కామెంట్ చేశాడో సీజ్ ఫైర్ ఎత్తేస్తున్నామని చెప్పేసి మార్కెట్ అంతా చాలా అన్సర్టెనిటీ ఫీల్ అవుతుంది. దాని తోడు క్రూడ్ ఒక్కసారిగా +6% ప్లస్ ఒక్కసారిగా షూట్అవుట్ అవుతుందోటి మళ్ళీ హార్మోజ్ జలసంధిలో ప్రాబ్లమ్స్ ఇష్యూ అవుతున్నాయని చెప్పేసి భయంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు పట్టడం స్టార్ట్ అయినాయండి. ప్రతి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. జపాన్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో 2.5% మైనస్ లో ఉంది. అండ్ నెక్స్ట్ చైనా మార్కెట్ -1 లో ఉంది. అండ్ కోస్పీ అన్ని మార్కెట్ డౌన్ లో, ఈవెన్ అమెరికన్ ఫీచర్స్ కూడా ఇప్పుడు -1.5 లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండియాలో ప్రతి ఇండెక్స్ మైనస్ లో ట్రేడ్ అవుతుందండి. అండ్ పర్టికులర్ గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్ని అయితే మార్నింగ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు నిఫ్టీ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో 487 పాయింట్లు అండ్ సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 1600 పాయింట్లు డౌన్ లో ఉంది. కాబట్టి వరల్డ్ వైడ్ ఇది పానిక్ అండి, ఇండియన్ సెంట్రిక్ కాదు. అన్ని ఎసెట్ క్లాసులు కరెక్షన్ అవుతుంది. ఈవెన్ గోల్డ్ డౌన్ అండ్ సిల్వర్ డౌన్, క్రూడ్ పెరిగిపోతుంది అండ్ స్టాక్స్ అన్ని ఎఫెక్ట్ అన్ని చోట్ల ఉంటుంది. మళ్ళీ యుద్ధ వాతావరణం వస్తుందేమో అని భయంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎసెట్ క్లాసులన్నీ కరెక్షన్ గురవుతున్నాయి. రైట్ సార్, ఈ మార్కెట్ పతనానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ట్రంప్ మాటల వల్ల కూడా ఇలా జరిగిందంటారా? డెఫినెట్ గా ట్రంప్ కామెంట్స్ ఏనండి. ఇంత సివియర్ గా ఇంత స్పీడ్ గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంత డ్రాప్ అవడానికి కారణం అండ్ ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే. అండ్ ఇరాన్ మీద మళ్ళీ ఇంకోసారి కఠినంగా యుద్ధం చేయబోతున్నాడు అనే విషయంతో అండ్ హార్మోజ్ జలసంధిలో లాస్ట్ 24 అవర్స్ లో 5 షిప్ల మీద అటాకులు చేశారు ఇరాన్ వాళ్ళు. దానికి ప్రతీకారంగా ఇక యుద్ధం మళ్ళీ బీన్ అవుద్దన్న సందేశాలను ఇచ్చారనమాట. అంటే వాళ్ళతో ఏదైతే అండర్స్టాండ్ చేశారో 60 days వరకు సంధి ఉంటుందని చెప్పేసి దాన్ని వైలేట్ చేస్తున్నాము, అంటే దాని నుంచి బయటకు వస్తున్నామని చెప్పేసి క్లియర్ గా ట్రంప్ మెసేజ్ ఇవ్వడంతో ఆ ఇంటర్వ్యూ వరల్డ్ వైడ్ గా ప్రకంపనలు సృష్టించని ప్రతి మార్కెట్, యూరప్ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో -2 లో రన్ అవుతుంది, సింగపూర్ రన్ అవుతుంది, అమెరికా -2 లో రన్ అవుతుంది, ఇండియన్ మార్కెట్స్ అన్ని రన్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశారో వరల్డ్ వైడ్ గా ఒక్కసారిగా అన్ని అసెట్ క్లాసులు కరెక్షన్ అవుతున్నాయి. అండ్ ఊహించుకోండి, ఫియర్ ఇండెక్స్ 20% పెరిగిందండి జస్ట్ 1 hour లోనే. ఫియర్ ఇండెక్స్ అది మార్కెట్ లో ఉన్న ఫియర్ ని మెజర్ చేసేది అనమాట, ఇండియన్ విఎక్స్. అండ్ 20% తప్పింది ఈ రోజు. రైట్ సార్, మళ్ళీ ఈ స్టాక్ మార్కెట్లు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే ఎప్పటి వరకు పుంజుకోవచ్చు? ఇది పుంజుకోవాలంటే క్రూడ్ రివర్సల్ అయితేనేనండి. ఇప్పుడల్లా చూస్తే ఇప్పుడే బీనింది. అది ఒరిజినల్ గా ప్యానికా లేకపోతే నిజంగా అమెరికా వాళ్ళు మళ్ళీ ఇరాన్ యుద్ధం చేయబోతున్నారు అన్న దాని మీద మనకు క్లారిటీ ఉంటుంది. మేబీ టైం గడిచే కొద్దీ మనకి క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ట్రంప్ కామెంట్స్ తోటి వరల్డ్ వైడ్ గా ప్రకంపన సృష్టిస్తున్నారు. అండ్ ఎసెట్ క్లాసులు మొత్తం ఒక్కొక్కటి రివర్స్ అవుతున్నాయండి. ఊహించండి, క్రూడ్ విత్ ఇన్ ద 10 minutes లోనే 6% దాకా పెరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుంది అక్కడ? రైట్ సార్, ఎక్కువగా ఏ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి అంటారు? అన్ని మార్కెట్స్ అండి. ఇండియన్ మార్కెట్ నిజం చెప్పాలంటే కొంచెం తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్టాక్స్ ఎక్కువ పతనం గురవుతుందండి. అండ్ కొరియన్ మార్కెట్ బాగా డౌన్ లో ఉంది. అండ్ జపాన్ మార్కెట్ -2 లో ఉంది. యావరేజ్ మీద వరల్డ్ మార్కెట్స్ అన్ని ఈ రోజు -2 లో ఉన్నాయి. ఈ రోజు అమెరికన్ మార్కెట్ కూడా -2 లో ఓపెన్ కాబోతుంది. రైట్ సార్, ధన్యవాదాలు సార్. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పతనమైంది. మరింత సమాచారం స్టాక్ మార్కెట్ల నిపుణుడు మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నమస్కారం. మార్కెట్ల పతనానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్ గా మార్కెట్స్ యుద్ధ భయాల నుంచి బయటకు వస్తున్న క్రమంలో, స్టేబుల్ అవుతున్న క్రమంలో లాస్ట్ 2 days నుంచి ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మనకి ఏదైతే ఈ యుద్ధ వాతావరణం సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వచ్చినాయో, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో ఆ యొక్క అనిశ్చిత పరిస్థితి ఉండటం వల్ల ట్రేడర్స్ అందరూ కూడా భయాందోళనకు గురై మార్కెట్ లో ఈ డౌన్ ట్రెండ్ అయితే జరగడం అయితే జరిగింది. సెక్టార్ వైపు చూసుకున్నా సరే, సెక్టార్స్ వైపు చూసుకున్నా సరే, ఏదైతే రియాలిటీ కానీ, బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా ఐటీ సెక్టార్ కానీ, మెటల్ సెక్టార్ కానీ మోర్ దెన్ 2% మార్కెట్ లో అయితే కొలాప్స్ అవడం అయితే జరిగింది. ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఆల్మోస్ట్ 3% వరకు కూడా డౌన్ ట్రెండ్ అయింది, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ సంబంధించి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా 2% అయితే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఐటీ సెక్టర్ కూడా ఒక 2% నుంచి 3% వరకు డౌన్ లో ఉంది. ఏదైతే టెక్ మహీంద్రా కానీ, అదేవిధంగా టీసీఎస్ కానీ, ఎక్సెల్ టెక్నాలజీ, పెన్షన్ సిస్టమ్స్, అదేవిధంగా కోకోర్జ్, ఎంఫోసిస్ అన్ని కూడా
మోర్ దెన్ 5% నుంచి 3% నుంచి 5% వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ నడుస్తున్నాయి. అదేవిధంగా మెటల్ సెక్టర్ ఎంతో పాజిటివ్ గా ఉండవలసిన మెటల్ సెక్టర్ కూడా ఏదైతే అదాని ఎంటర్ప్రైజ్ కానీ, జిందాల్ స్టీల్, టాటా స్టీల్, హిందుస్థాన్ కాపర్, VDL ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవుతాయి. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక ఏదైతే యుద్ధ వాతావరణానికి సంబంధించిన ఎఫెక్ట్ తోటి ట్రేడర్స్ అందరూ కూడా మార్కెట్ లో ఇది ఎంతవరకు ఇంకా కంటిన్యూ అవుతుందన్న ఉద్దేశంతో ఆటోమొబైల్ సెక్టర్ కూడా భారీగా ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఇప్పుడే పుంజుకుంటుంది అనుకున్న దగ్గర నుంచి మారుతి లాంటి అన్ని కూడా ఇప్పుడే ప్రాఫిటబుల్ లోకి వస్తున్నాయి, మార్కెట్ లో టేకప్ తీసుకుంటున్నాయి అన్న దగ్గర నుంచి 3% నుంచి 5% వరకు మారుతి కానీ, హీరో మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడం వల్ల కొంచెం యుద్ధానికి ఉన్నటువంటి భయానక వాతావరణం వల్ల మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇది ఇంకా ఒక 3-4 డేస్ కంటిన్యూ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. మార్కెట్ లో స్టేబుల్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇన్వెస్టర్స్ మాత్రం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా ఇంతకన్నా భయంకరమైనటువంటి డౌన్ ఫాల్ చూసాం. అయినప్పటికీ కూడా మార్కెట్ లో అయితే స్పీడ్ గా రికవర్ అయితే ఇచ్చింది. బట్ ఈ వీక్ మాత్రం మార్కెట్ లో అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్, అలాగే ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించడమే మార్కెట్ల పతనానికి కారణాలుగా భావించవచ్చంటారా? ఎస్ మేడం, ఏదైతే ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్ లో ప్రతిరోజు ఒక రకమైన న్యూస్ ఎంత వల్ల ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడడం వల్ల ఇంకా వారం రోజుల నుంచి ఒక 2 వీక్స్ వరకు కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది, కొంచెం స్టేబుల్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా విత్ రావడము లేకపోతే ఇన్వెస్టర్స్ అందరూ కూడా బయటకు రావడం వల్ల ఆల్మోస్ట్ ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్. రైట్, ధన్యవాదాలు సార్.